ఇజ్రాయెల్ దేశంలో గాజాకు అతి సమీపంలో నిర్ ఓజ్ అనే ఒక కిబూత్ ఉంది. కిబూత్ అనగా కొన్ని ఎకరాల స్థలంలో కొన్ని యూదుల కుటుంబాలు కలిసి అన్ని సదుపాయాలు ఏర్పరచుకొని వ్యవసాయమే ప్రధాన వృత్తిగా ఒకే కుటుంబముగా కలిసి జీవించే యూదుల జీవన విధానం. వారు ఆ రకంగా జీవించే స్థలాన్ని కిబూత్స్ అంటారు. ఈ కిబూత్స్ లో అందరూ కలిసిమెలిసి ఒకే దగ్గర ప్రార్థన చేసుకుంటూ వారి పిల్లలందరినీ వారి క్యాంపస్ లోనే ఉండే ఒకే స్కూల్ కి పంపిస్తూ ఒకే కుటుంబముగా కలిసిమెలిసి ఆహ్లాదకరంగా జీవిస్తూ ఉంటారు. గాజాకి అతి సమీపముగా ఉండే నిర్ ఓజ్ అనే ఈ యొక్క కిబూత్ లో కూడా ఇదే వాతావరణం. అక్టోబర్ 6వ తారీఖు 2023 సంవత్సరము శుక్రవారం రోజు, శుక్రవారం అనగా షబ్బాతు దినము. అందరూ కలిసిమెలిసి షబ్బాతు ప్రార్థనలో పాల్గొని ఆ యొక్క షబ్బాతు భోజనాన్ని భుజించి తెల్లవారితే వారు సెలబ్రేట్ చేసుకునే సింహాత్ తోరా అనే పండుగ గురించి మాట్లాడుకుంటూ నెమ్మదిగా నిద్రలోకి జారిపోయారు. అక్టోబర్ 7వ తారీఖు ఇంకా పూర్తిగా తెల్లవారక ముందే పెద్ద పెద్ద చప్పుళ్ళు, అరుపులు, కేకలు, తీవ్రవాదులు ఆ కిబూత్ లోకి చొరబడి మారణ ఊహం సృష్టిస్తూ ఉన్నారు అని గ్రహించే లోపే అంతా చేయి దాటిపోయింది. ఈ ఉగ్రవాదులు షిరీ బిబాస్ అనే గృహిణి ఇంట్లో కూడా ప్రవేశించారు. అదే ఇంట్లో తన భర్త, పిల్లలతో పాటు నివసిస్తున్న తన తల్లిదండ్రులను అతి కిరాతకంగా తన కళ్ళ ముందే హత్య చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన తన భర్త అయిన యార్డెన్ బిబాస్ ను భార్య కళ్ళ ముందే అతి కిరాతకంగా కొట్టి ఈడ్చుకుంటూ ఇంటి నుండి తీసుకుని వెళ్ళిపోయారు. అదే సమయంలో లోపలి రూమ్ లో నుండి పిల్లల ఏడుపుతో ఈమె షాక్ నుండి తేరుకుని పిల్లల వైపు పరిగెత్తింది. 4 సంవత్సరాల వయసున్న అరియేల్ అనే పాప, 9 నెలల వయసున్న కఫీర్ అనే బాబు, వీరిద్దరిని ఎత్తుకొని సేఫ్ ప్లేస్ కి పరిగెత్తడానికి ప్రయత్నించింది. కానీ ఆలోపే యొక్క ఉగ్రవాదులు అంతా చుట్టుముట్టేశారు. తనను, తన 2 పిల్లలను ఈడ్చుకుంటూ బండెక్కించడానికి ప్రయత్నం చేస్తా ఉంటుంటే ఈమె బ్రతిమలాడింది, అయ్యా నా పిల్లలనైనా వదిలిపెట్టండి అనేసి. ఉగ్రవాదులు వినలేదు. పాలు తాగే పసిబాబు ఉన్నాడయ్యా, పిల్లలను వదిలిపెట్టండి అయ్యా అని బ్రతిమలాడింది, ప్రాధేయపడింది. కానీ ఈ రాక్షస ఉగ్రవాదులు అస్సలు కనికరించలేదు. తన భర్త ఏమైపోయాడో తెలియదు, భార్య పిల్లలు ఏమైపోయారో, వారెక్కడ ఉన్నారో భర్తకు తెలియదు. కానీ తన భర్త అయిన యార్డెన్ బిబాస్ రీసెంట్ గా హాస్టేజ్ డీల్ లో ఆయన విడుదలవ్వడం జరిగింది. తన భార్య షిరీ బిబాస్ మరియు 2 పిల్లలు ఇజ్రాయేలీ ఎయిర్ స్ట్రైక్ లో చనిపోయారు అని హమాస్ తెలియజేస్తా ఉంది. కానీ దానికి ఎటువంటి ఆధారాలు లేవు. ఎందుకు అనంటే ఇదే రకంగా రీసెంట్ గా విడుదలైన హాస్టేజెస్ గురించి కూడా హమాస్ అబద్ధమాడింది. ఫిబ్రవరి నెల 2024 సంవత్సరము ఈ యొక్క షిరీ బిబాస్ మరియు తన 2 పిల్లలు గాజాలోని ఒక వీధిలో ఉన్న CCTV కెమెరాలో ఆ విజువల్స్ లో కనిపించడం జరిగింది. కానీ ఇప్పుడు వారు ఎక్కడున్నారో, ఏమైపోయారో ఇంతవరకు జాడలేదు. వారు చనిపోయారు అన్నదానికంటే బ్రతికి ఉన్నారో చనిపోయారో తెలియకుండా వారి కొరకు చూసే ఎదురుచూపులు మరణము కంటే భయంకరంగా ఉంటాయి. మిమ్మల్ని ఉద్వేగానికి లోను చేయడానికి ఈ మాటలు నేను చెప్పట్లేదు. ఈ బిబాస్ కుటుంబం గురించి, ఆ తల్లి మరియు 2 పిల్లల గురించి ప్రతిరోజు
మీ వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవడానికి ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. హాస్టేజెస్ అందరూ విడుదలలాగున ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రే ఫర్ ద పీస్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేము క్షేమం గురించి ప్రార్థన చేయడానికి ప్రతి క్రైస్తవ కుటుంబాలను ప్రేరేపించవలసిందిగా ప్రభు నామంలో మనవి చేస్తూ ఉంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.